యూ సార్. ఈరోజు పద్మనాభ సార్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాజేంద్ర అన్న గారికి, అదే ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి అన్న గారికి, సుభాష్ అన్న గారికి, టెక్నిక్ ఎఫ్ఎం సభ్యులందరికీ కూడా, అదే ప్రత్యేకంగా సుజాత మేడం గారికి. మేము సుజాత మేడం కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే బెల్ కంపెనీలు మాకు టచ్లో ఉండే బెల్ కంపెనీలు చాలా టైం వేస్ట్ చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దాదాపుగా ఇది సుమారు 16-17 సంవత్సరాల క్రితమే ఈ స్కూల్ కానీ ఇది వేకెట్ అయింది. ఫస్ట్ కొన్ని స్కూళ్ళు ఇక్కడ బిల్డింగ్స్ ఉండే, దాన్ని డిస్మెంటల్ చేయమని దానికో 2-3 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత కూడా మళ్ళీ 4 కోట్లు అయినాయి శాంక్షన్ అయింది, తర్వాత 2 కోట్లు శాంక్షన్ అయింది. ఇట్లా టైం చాలా వరకు కూడా బెల్ కంపెనీలు కిల్ చేసి సుజాత గారు మేడంకు మేము కూడా కాల్ చేసినాం. అయితే మేడం గారు ఇన్సెంట్ తీసుకొని ఈరోజు 8 క్లాసులు చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కరోనా తర్వాత ఏమైందంటే కరోనా కన్నా ముందు మన పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకి మనకు రికమెండ్ కోసం మాకు ఈ పిల్లలకు సీట్లు దొరుకుతలేమో రికమెండ్ వచ్చేది. ఆ కరోనా తర్వాత ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా వరకు రికమెండ్ వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ స్కూళ్ళు జాగాలు ఇట్లా సరిపోక వాళ్ళ రికమెండ్ వచ్చింది, చాలా పరిస్థితి వచ్చింది. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలై G+1-2 వేసుకొని పిల్లలకు చాలా వరకు కూడా ఇక్కడ దాదాపుగా బయట రాష్ట్రాల నుంచి కూడా ఇతర తెలంగాణ జిల్లాల నుంచి కూడా వచ్చి కూడా జర పుట్ట చేతులు పట్టుకొని వచ్చే పిల్లలను చాలా వరకు ఇక్కడ ఇందులో చదివిస్తారు. కాబట్టి వారికి పేదలకు మనం ఈ స్కూల్ ఎంత డెవలప్ చేస్తే అంత తొందరగా చేస్తే కూడా పేదలకు మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని చాలా వరకు కూడా అతి తొందరలో కూడా రేపు అకాడమీలో కూడా ఈ 8 రూములు కూడా అయ్యేటట్టుగా ఈ ఎఫ్ఎం వాళ్ళని కూడా ప్రత్యేకంగా వాళ్ళు రేపు అకాడమీలో ఈ అయ్యేటట్టు చూసి చూడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ముఖ్య అతిథులు వచ్చేసిన ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు, ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ దేవేంద్ర గారు, అదేవిధంగా అర్జున్ గారు, కిరణ్ గారు, సుజాత గారు, టెక్నో విక్రమ్ గారు, టెక్నో ఎఫ్ఎంసి వారు ఈరోజు 1,80,00,000 మన ప్రాంతంలో స్కూల్ నిర్మాణానికి వచ్చేసిన వారు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న పీరియడ్లో ప్రతి స్కూలు డెవలప్మెంట్ కోసం 32 లక్షలు మల్లాపూర్ స్కూల్ డెవలప్ ఇక్కడ ఒక 2 రూములు కూడా కట్టించుకున్నాం. ఇదంతా క్లీన్ చేసుకున్నాం. తర్వాత కుషగాడ స్కూల్కి ఒక 52 లక్షలు పెట్టుకున్నాం. అట్లా ప్రతి స్కూలు డెవలప్ చేసే కార్యక్రమంలో ముందుకు పోయినాం.